నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను గాయత్రి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూసే ముందు కరోనాని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కుని తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్రంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నాటుసారా తయారు చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు పట్టాల్ని ప్రదానం చేసిన గవర్నర్ యువతకి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచన జన సైనికునిపై అనుచితంగా వ్యవహరించిన శ్రీకాళహస్తి సీఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రకటించిన నీతి ఆయోగ్ పేదరిక నిర్మూలన నివేదిక వెల్లడించిన ఉప అధ్యక్షులు సుమన్ బేరి 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టీకరణ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం ఇక వార్తల్లోని వివరాలు చూస్తే నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరుని ఆయన సమీక్షించారు ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పన్నుల వసూళ్లు జూన్ వరకు 91% లక్ష్యం చేరినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు నాటుసారా తయారీ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద 16 కోట్ల రూపాయల్ని ఇప్పటికే పంపిణీ చేశామని అధికారులు వెల్లడించగా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు గతంలో గనులు ఖనిజాల శాఖ ఎంపీ ఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలకు ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాలు గణనీయంగా పెరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు గతంలో ఆదాయాల పరంగా ఉన్న లోటుపాట్లను అరికట్టడంతో పాటు పారదర్శక విధానాలు సంస్కరణలతో ఇది సాధ్యమైందని తెలిపారు రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని అత్యుత్తమ విధానాల్ని రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాల్ని అన్వేషించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు విశ్వవిద్యాలయం చేరుకున్న గవర్నర్ తొలుత ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అకాడమిక్ బ్లాక్ ని యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన రోడ్డుని ప్రారంభించిన గవర్నర్ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం గౌతమి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం జరిగిన స్నాతకోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గవర్నర్ పట్టాల్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ యువత విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని కోరారు ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా ఉన్నాయన్నారు విద్య శక్తివంతమైన ఆయుధమని తెలిపారు I am glad to know that all the universities in the state of Andhra Pradesh are swiftly moving forward to adopt the same. These sweeping reforms will surely bring about a fundamental change in the country's education landscape. It helps in recognizing, identifying, and fostering the unique capabilities of each student by sensitizing teachers as well as parents to promote each student's holistic development in both academic and non-academic spheres. Indeed, it is considered so comprehensive to be highly vibrant and flexible in shaping the younger generation towards sound ethical base and a strong sense of social responsibility.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అది రాజ్యాంగం కల్పించిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. తమ పార్టీ కార్యకర్తపై పోలీసు అధికారిని దాడిని ఖండిస్తూ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై పోలీసులు దాడి చేయడం సరికాదన్నారు. ఘటనపై ఉన్నత అధికారులు సమీక్షించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు వారి ఓటు హక్కును తెలుసుకునే వెసులుబాటు లభిస్తోంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా కోరారు. ఓటు అందరి బాధ్యత అని, ఓటుతో భద్రత లభిస్తుందని, ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓటు లేకపోతే తక్షణమే అర్హులైన వారందరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. అన్నదాత, ఆహార ప్రదాత, దేశానికి వెన్నుముక, అలాంటి రైతాంగానికి అండగా ఉండాలన్న సత్సంకల్పంతో ప్రధానమంత్రి అనేక పథకాల్ని అమలు చేస్తున్నారు. పంట చేతికి వచ్చే వరకు రైతు చేతిలో డబ్బులుండవు, పైగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు ఏడాదికి 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా వైఎస్ఆర్ జిల్లాలో లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ పీఎం కిసాన్ పథకం అమలు తీరుపై ఒక నివేదిక. వైఎస్ఆర్ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. నీటి వనరులు అంతంత మాత్రమే. దీంతో వర్షాధారిత పంటలని ఎక్కువగా పండిస్తారు. పత్తి, జొన్న, వేరుశనగ, మినుము లాంటి పంటల్ని సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే పెట్టుబడి కోసం బ్యాంకు లోన్లు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పు తీసుకోవటం చేస్తూ ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పుడు డబ్బులు అందటం వల్ల దానిని పెట్టుబడిగా చేసుకుంటున్నారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో పీఎం కిసాన్ డబ్బులు తమకు ఎంతగానో బాసటగా నిలుస్తోందని వైఎస్ఆర్ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు 2.5 ఎకరాల పొలం ఉన్నది. ఆ 2.5 ఎకరాల పొలం నాకు పీఎం కిసాన్ డబ్బులు ఫస్ట్ విడత 2,000 పడుతుంది. ఆ 2,000 గాను నేను ఇత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటున్నాను. సెకండ్ విడతకు వచ్చేసి పురుగు మందులు, కలుపులకు వాడుకుంటున్నాను. థర్డ్ విడత వచ్చేసి కూలీలకు ఇంటికి చేర్చుకునే దానికి బస్తా ఈ ధాన్యం, దానికి 3 విడతలు బాగా సహకారంగా ప్రధానమంత్రి గారు బాగానే మాకు సహకరిస్తున్నారు. మాకు వచ్చేసి సంవత్సరానికి 6,000 మోడీ వేసిన డబ్బులు పడుతుంది. అదే మేము కూలీలకు కానీ పంటకు మందులకు కానీ వాడుకుంటాము. 4 ఏళ్ళు ఇప్పుడు ఫస్ట్ కరోనా నుంచి వస్తాను. సంవత్సరానికి 3 సార్లు మందులకు కానీ ఏదన్నా కూలీలకు కానీ సరిపోతుంది. సేద్యాలకు అట్లా పెట్టుకుంటాను. ఇప్పిండి పొలంలో అది భూమి ఉండదు, 3 ఎకరాల 10 ఉన్నది. అంటే వేరుశనగ అమ్మాయిని వచ్చేసి ఇప్పుడు ఇది వేస్తున్నాము, మిరప చెట్లు వేస్తున్నాము. ఇంకా తర్వాత వేరుశనగ వేస్తాము. అవి 2 వేస్తుంటాం మేము. ఎక్కువ 3 తూర్లు పడుతుంది. అంటే వ్యవసాయానికి ఇంకా ఏం చేస్తాము, ఇంకా సేద్యానికి పొలానికి పెడుతున్నాము. చేసుకొచ్చి 10 ఎకరాలు ఉంది. శనక్కాయ, మిరప, టమోటా, వరి 3 విడతలుగా వేస్తాడు. 2,000 సంవత్సరానికి 6,000. వైఎస్ఆర్ జిల్లాలో 194,907 మంది భూమి కలిగిన రైతులు ఉంటే వారిలో ఈకేవైసీ ద్వారా 183,203 మంది రైతులను పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించారు వ్యవసాయ అధికారులు. వారి ఖాతాల్లోకే నేరుగా ప్రతి ఏటా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు అన్నారు. మిగిలిన 11,000 మంది రైతులకు కూడా లబ్ధి కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ జిల్లాలో పీఎం కిసాన్కి సంబంధించి ఈ జిల్లాలో సుమారుగా రైతులు 194,907 మంది ఉంటే దాంట్లో మనం ఇప్పటి వరకు 183,203 మందికి మరి సుమారుగా 94% ఈకేవైసీ చేయించడం జరిగింది. ఇంకా పెండింగ్ సుమారుగా 11,704 మరి ఈకేవైసీ చేయించడానికి ఇంకా పెండింగ్ ఉంది. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈకేవైసీ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా
ప్రతి ఒక్క రైతుకి భూమి ఎవరైతే కలిగి ఉన్నారో 2019 వరకు భూమి కలిగి ఉండి 2019 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి కూడా మరి ఈ పిఎం కిసాన్ అనేది 3 దఫాలుగా 2,000 రూపాయలు చొప్పున 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు పిఎం కిసాన్ అనేది ప్రతి రైతు ఖాతాలో వేయడం జరుగుతుంది. లక్షలాది మంది రైతులకు మేలు చేస్తున్న పీఎం కిసాన్ వ్యవసాయ రంగంలో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. రైతు ఆదాయం గణనీయంగా పెంచాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం సాకారమవుతోంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఎంతో చేరువైందన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందుతున్నాయన్నారు. ఏదైతే మీ దుష్ప్రచారం కార్యక్రమం ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే అంత మంచి వ్యవస్థ ఈరోజు దేశానికి ఆదర్శం. ప్రతి రాష్ట్రంలో కూడా మాకు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదే వాలంటీర్ వ్యవస్థని నచ్చి ఒప్పుకొని బయటకు ఒప్పుకోకపోయినా సరే మనసులో ఒప్పుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళ పార్టీలో తయారు చేసుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? మరి వాళ్ళు చేస్తేనేమో అది కొత్త వ్యవస్థను సృష్టించడం, మేము చేస్తేనేమో నేరం చేసినాం. ఈ రకమైన రాజకీయాలు మన ఆంధ్ర రాష్ట్రంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైనా మేలు చేసే పనులు ఇంట్లో వాళ్ళు సైతం వాళ్ళ ఇంట్లో వాళ్ళని తాగడానికి కానీ చూడడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఈ వాలంటీర్లు వాళ్ళని వెళ్ళి పరామర్శించినారు, వాళ్ళకి వెళ్ళి వైద్యం చేయించినారు, వాళ్ళకి వెళ్ళి అంత్యక్రియలు కూడా చేసినారు. సొంత కుటుంబ సభ్యులు రాకపోతే అంత్యక్రియలు కూడా వాలంటీర్లే చేసినారు అనే విషయాన్ని మర్చిపోకూడదని చెప్తూ ఉన్నా. ఎన్సీపీ అంటే ఆయన భాషలో నారా చంద్రబాబు నాయుడు. ఎన్సీపీ అంటే నారా చంద్రబాబు. ఎన్సీపీ నారా చంద్రబాబు ఏం చెప్తే మేము అది చేస్తాం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ వార్షిక నివేదికలను అప్లోడ్ చేయడం జరిగిందని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. జీపీఎఫ్ పూర్తి వివరాల్ని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగిందని కార్యాలయ సీనియర్ అకౌంట్స్ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2015-16 నుంచి 2019-21 మధ్య కాలంలో దేశంలో పేదరికం 24.85% నుంచి 14.96% తగ్గిందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ రోజు పేదరిక నిర్మూలన సూచీ నివేదికను ఆ శాఖ న్యూఢిల్లీలో వెల్లడించింది. 5 ఏళ్లలో 13,50,00,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ఉప అధ్యక్షులు సుమన్ బేరీ, సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59% నుంచి 19.28% తగ్గడం శుభ పరిణామమన్నారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని నిర్ణీత సమయం కంటే ముందుగానే సాధిస్తామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. Other visions of Honorable Prime Minister that Niti Aayog exists to support. One is the concept of Team India. On target to achieve the SDG 1.2, which is halving the number of people on poverty. The baseline for that is 2015. It was 24.96%, so we should be, say, take it as 25, we should be reaching 12.5. By 21, we have already reached below 15. In fact, if you probably do a survey today or the end of the year, we would have probably met the target. I think it's a very, very important achievement that we are on track or probably met the SDG target on poverty. దేశంలో మాదక ద్రవ్యాల చిరునామాని శూన్య స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రతా అంశంపై హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన హోంశాఖ ఉన్నత అధికారులతో అమిత్ షా సమీక్షించారు. మాదక ద్రవ్యాల రవాణా కట్టడికి తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 1,44,000 కిలోల మాదక ద్రవ్యాల్ని పట్టుకున్నామన్నారు. వీటి విలువ 2,416 కోట్ల రూపాయలుంటుందని పేర్కొన్నారు. గతేడాది 10 లక్షల కిలోల మాదక ద్రవ్యాల్ని ధ్వంసం చేశామని, భవిష్యత్తులో మత్తు పదార్థాల చిరునామాని రూపుమాపే దిశగా అడుగులు వేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
क्योंकि हमारे जो जियोपॉलिटिकल प्रॉब्लम्स हैं, जिस तरह से हमारे पड़ोसियों का एक प्रकार का निरंतर व्यवहार डिस्टर्बेंस खड़े करने का है, वो मादक पदार्थों की तस्करी को सीधा टेरर लिंक से जोड़ता है। आज हमने गृह विभाग ने जो एक निरंतर अभियान चला है क्षेत्रीय परिषदों की बैठकों में, इसका रेगुलर रिव्यू करना और फीडबैक के आधार पर हमारी नीतियों में समयानुकूल परिवर्तन करना, इसके तहत आज ये बैठक हो रही है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ నిర్వహించే సమావేశానికి 38 పార్టీల సారథులు హాజరు కానున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. గత 9 ఏళ్ల కాలంలో ప్రధానిగా నరేంద్ర మోదీ బలమైన సారథిగా దేశానికి ఉన్నారని ప్రజలు గమనించారన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అగ్రదేశాలు సైతం భారత్పై ఆధారపడడానికి మోదీ నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. దేశంలో పేదరికం శాతం తగ్గుతుందని ఐక్యరాజ్య సమితి ఐఎంఎఫ్ విభాగం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2024లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. और हर देश के कोने कोने में पॉलिटिकल पार्टीज डेवलपमेंट के साथ अपने आप को समावेश कर रही हैं. उसके कारण से स्कोप ऑफ द नेशनल डेमोक्रेटिक अलायंस हैज इंक्रीज्ड. और इसके साथ साथ जो स्कीम्स हैं, जो नीतियां हैं, जो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जो चल रही हैं, which is leading for the overall development of the country on all fronts, right from national security to international politics to the empowerment of the people, ये सब चीज़ों का एक असर पड़ा है. और इसलिए एक एनडीए के प्रति एक उत्साह के वातावरण के साथ कार्य को आगे बढ़ाने में सब लोगों ने अपनी रुचि दिखाई है. दूसरा विषय है गुड गवर्नेंस का. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में 9 साल के अंदर गुड गवर्नेंस के कार्य को और नीतियों को और स्कीम्स को और उसके टूल्स को वो कैसे बढ़े और कैसे हम गुड गवर्नेंस दे सके, इसके बहुत ही सफल प्रयास हुए हैं. और यह एक सतत प्रक्रिया है. इट इज ए कंटिन्यूअस प्रोसेस. और कंटिन्यूअस प्रोसेस के साथ साथ गुड गवर्नेंस के का जिसे हम कहते हैं कि फिनिश्ड प्रोडक्ट और अच्छा कैसे हो सकता है. देखिए, कल की बैठक में कौन लोग शामिल होंगे ये आपको कल पता तस्वीर सामने. लेकिन एक बात आप ध्यान में रखिए, हमने पहले भी कहा, एनडीए का एजेंडा स्पष्ट है. देश सेवा के लिए सबको साथ लेकर के चल. हमने किसी को कभी भी किसी मोड़ पर नहीं छोड़ा है. हमें छोड़ के जाने वालों के बावजूद भी हमारी बातचीत, हमारा व्यवहार, हमारा आचरण हमेशा दोस्ताना रहा. ఢిల్లీ ప్రజలు వరదల్లో కొట్టుకుపోతుంటే వారి బాగోగుల్ని గాలి కుదిలేసి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లడం విచారకరమని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. వరద నీటితో గత కొద్ది రోజులుగా ప్రజలు తాగునీటికి దూరమై కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలా ఉన్నారని తెలుసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని రవిశంకర్ ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్ తెలిసే ఇలా చేస్తున్నారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. అటు పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుంటే వాటిని పరిష్కరించకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగళూరుకు వెళ్లడం సరికాదన్నారు. ప్రజల కష్టాల్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న రాజకీయ సమావేశాలకు హాజరు కావడం ఇలాంటి పరిస్థితుల్లో అవసరమా అని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. एक प्रकार से सुविधा मिले, राहत मिले तो आप चले गए बेंगलुरु. ये दूसरी बहुत पीड़ा की बात है कि कांग्रेस पार्टी ने अभी तक दिल्ली के बाढ़ पर कुछ नहीं कहा, एक शब्द नहीं कहा. दिल्ली के बाढ़ के डूबे लोगों पर कांग्रेस पार्टी खामोश. व्यवस्था पर, बंगाल में लोकतंत्र की हत्या के ऊपर ममता की तानाशाही और निरंकुशता पर कांग्रेस पार्टी और सीपीएम सीपीआई खामोश. तमिलनाडु के स्पष्ट भ्रष्टाचार पर भी खामोश. यही अवसरवादी गठबंधन मिल रहा है बेंगलोर में. दिल्ली के बाढ़ के डूबे लोगों पर कांग्रेस पार्टी खामोश. व्यवस्था पर, बंगाल में लोकतंत्र की हत्या के ऊपर ममता की तानाशाही और निरंकुशता पर कांग्रेस पार्टी और सीपीएम सीपीआई खामोश. तमिलनाडु के स्पष्ट भ्रष्टाचार पर भी खामोश. यही अवसरवादी गठबंधन मिल रहा है बेंगलोर में.
గాంధీనగర్లో G20 కేంద్ర ఆర్థిక మంత్రుల సదస్సులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇన్నోవేషన్ పెవిలియన్ హబ్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రైతులకు తక్షణమే క్రెడిట్ కార్డుల జారీ, రుణాలు అందే పైలట్ ప్రాజెక్టు సమాచారాన్ని వర్చువల్ గా వివరించింది. రైతులు దరఖాస్తు చేసుకున్న 6 నిమిషాలకే క్రెడిట్ కార్డుల జారీ, రుణ సౌకర్యం కల్పించడం ఈ పైలట్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పాల్గొన్నారు. అనంతరం ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ దేశంలో 12 కోట్ల చిన్న సన్నకారు రైతులు, 8 కోట్ల మంది పాడి రైతుల సాధికారత కోసం మరింత కృషి చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమూల్ సంస్థతో పాటు పలు బ్యాంకుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఆయన వివరించారు. हम चाहें कि कोई भी किसी भी व्यक्ति को 100 करोड़ भारतीयों को चाहे सेविंग्स हो, क्रेडिट हो, पेमेंट्स हो, वो इट शुड बी अ ब्रीज, दैट इज अ वे वी वांट होती है. इंडिया डिजिटल हुआ है बट हमारे बैंक भाइयों ने उसको उतना डिजिटल नहीं किया किसान के लिए. तो उसी हमने सोचा कि 4 से 6 हफ्ता लगता था किसान को, उसको 4 से 5 विजिट करना पड़ता था बैंक ब्रांच. तो अब हमने सारा प्रोसेस एंड टू एंड डिजिटल करवा दिया है. किसान क्रेडिट कार्ड और हमारे डेयरी फार्मर्स जो हैं 8 करोड़, उनको कैसे हम डिजिटल उस पर प्रणाली पर ले. अब 2 बैंक ने पायलट शुरू किया है. ये ऑटोमेटिकली अमूल का जो ईआरपी सिस्टम है, जिसमें मेरा 2-3 साल से मिल्क पोरिंग रिकॉर्ड है, वो ऑटोमेटिकली रीड करते हैं. उससे पता चल जाता है कि मैं कितना दूध डालता हूँ, मैं कितना रेगुलर दूध डालता हूँ. दैट कैश फ्लो डेटा बिकम्स द बेसिस फॉर दीज 2 बैंक्स टू गिव अ लोन. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దారా సింగ్ చౌహాన్ ఎస్పీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భూపేంద్ర సింగ్ చౌదరి సమక్షంలో పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన అమితంగా ఆకట్టుకుందని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని దారా సింగ్ చౌహాన్ తెలిపారు. G20 దేశాల ఆర్థిక మంత్రులు, ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల గవర్నర్లు 3వ సమావేశం ఈరోజు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంయుక్తంగా నేతృత్వంలో వహించారు. అంతకుముందు అమెరికా ఆర్థిక మంత్రి జెనెత్ ఎలెన్తో ప్రత్యేకంగా సమావేశమైన నిర్మలా సీతారామన్ పలు విషయాల్ని వెల్లడించారు. నిర్మాణాత్మక చర్చలపై భారత్, అమెరికాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. G20 ఎజెండా మేరకు ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా కొత్త పెట్టుబడుల అవకాశాలు, ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికలపై దృష్టి సారించామన్నారు. Are actively engaged in constructive dialogues. Our discussions highlight the commitment of India and the United States to actively further the G20 agenda. I also look forward to furthering our bilateral interests through development cooperation and new investment opportunities through alternate investment platforms for renewable energy. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జెనెత్ ఎలెన్ మాట్లాడుతూ G20 దేశాలకు నాయకత్వం వహించే సామర్థ్యం భారత్కి ఉందన్నారు. G20 సదస్సుని భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఆమె ప్రశంసించారు. ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ సవాళ్లని అధిగమించేందుకు అమెరికా సహకరిస్తుందని ఎలెన్ తెలిపారు. To make progress on key challenges like climate change and pandemics as part of our work to strengthen the global economy and to support developing countries. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2 రోజుల కిందట చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి వ్యోమనౌక కక్షను విజయవంతంగా పెంచినట్లు ఇస్రో తెలిపింది. భూమి బౌండ్ ఫైరింగ్ ద్వారా ఈ మొదటి కక్షను పెంచినట్లు పేర్కొంది. అంతరిక్ష నౌకను భూమి నుంచి 173 కిలోమీటర్ల కక్షలో ఉంచినట్లు తెలిపింది. అంటే చంద్రయాన్ 3 ఇప్పుడు భూమికి 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా భూమికి 41,782 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కక్షలో తిరుగుతోంది. అంతరిక్ష నౌక పరిస్థితి సాధారణంగానే ఉందని ఇస్రో ప్రకటించింది. చంద్రునిపైకి చేరేందుకు 40 రోజుల సమయం పడుతుందని, భూమి చుట్టూ 3 ఇతర కక్షల్ని ఈ నెల 18, 20, 25 తేదీల్లో మార్పు చేయనున్నట్లు తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీని వానలు వరదలు వెంటాడుతున్నాయి. ఓ పక్క యమునా నదిలో వరద నీరు పోటెత్తడం, మరోవైపు నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువుల్ని తలపిస్తున్నాయి. రాజ్ఘాట్ నుంచి నిజాముద్దీన్ క్యారేజ్ వే వరకు ఐపీ ఫ్లైఓవర్ దగ్గర మురుగునీరు పొంగి పొర్లటంతో రింగ్ రోడ్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి తోడు రేపు ఢిల్లీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర ఒడిశా, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇప్పుడు జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని చూద్దాం. దేశంలో ఉల్లిపాయల కొరత రాకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించి నిల్వ చేయాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించింది. సేకరించిన ఉల్లిగడ్డలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇరేడియేషన్ చెందించనుంది. తొలుత 150 టన్నుల ఉల్లిపాయలను ఈ విధానంలో నిల్వ చేయనున్నారు. విపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం నిర్వహించడంపై బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక పూర్వ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి పెదవి విరిచారు. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో కూడా జరగవచ్చని, అయితే వాటి ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడించడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. బీజేపీని ఓడించాలనే ఏకైక కారణం మినహాయిస్తే విపక్షాలు ఐక్యం కావటానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఏమీ లేదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తీసుకువచ్చిన చీతాల వరుస మరణాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ స్పందించింది. సహజ కారణాల వల్లనే చీతాలు మృతి చెందాయని తెలిపింది. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా చీతాలకు అమర్చిన రేడియో కాలర్స్ కారణంగా అవి మృతి చెందాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాగే శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని కోరింది. బ్రహ్మోస్ క్షిపణులను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తయారు చేయనున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లు ఇందులో పాలుపంచుకోనున్నారని చెప్పారు. క్షిపణుల తయారీలో స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని, క్షిపణులను తరలించడానికి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించనున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి అమెరికాలోని ప్రవాసాంధ్రులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలుగు ఎన్ఆర్ఐలు కలిశారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలకు అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లు కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కూడా నేరుగా విమాన సర్వీసులు నడపాలని వారు విన్నవించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాల్ని దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 103వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతోంది. ప్రజలు తమ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కి ఈ నెల 28వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాల్ని తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. నాటుసారా తయారు చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. విద్యార్థులకు పట్టాల్ని ప్రదానం చేసిన గవర్నర్ యువతకి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచన. జన సైనికునిపై అనుచితంగా వ్యవహరించిన శ్రీకాళహస్తి సీఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు. దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రకటించిన నీతి ఆయోగ్ పేదరిక నిర్మూలన నివేదిక వెల్లడించిన ఉప అధ్యక్షులు సుమన్ బేరి. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టీకరణ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.